హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల పరంచి బొమ్మ నా ప్రేయసకి పార్ట్ 4. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? నేను ఎవరు ఎన్ని చెప్పినా వినను. అయినా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను నీతో వస్తాను అని అనుకోకు అంటూ చరిత డోర్ ఓపెన్ చేయకుండానే కార్తిక్ చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంది. చరిత, నువ్వు నా భార్యవి ఇప్పుడు. నాతో నువ్వు రావాల్సిందే. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ లేదు. ఇది నీ ఇల్లు కూడా కాదు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని కార్తీక్ అనడంతో చరితకి చాలా కోపం వేసింది. ఆమె కోపంగా డోర్ తీసింది. ఏంటి ఆ? ఏంటి ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు? ఇక్కడ నాకంటూ ఎవ్వరు లేరా? అలా ఎలా అంటున్నావు? ఈ ఇంట్లోనే ఉండాలి నేను. నా తమ్ముడు చెప్పాడు. వాడికి ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడే ఉండిపోవాలి. నువ్వు బలవంతంగా కట్టిన ఈ తాళి నా మెడలో ఉంది అనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇదిగో నీ తాళి నువ్వే తీసుకో అని ఆమె ఆ తాళిని చేతిలోకి తీసుకొని మెడలో నుంచి తీసి అతనికి ఇయ్యబోయింది. ఒక్క నిమిషం, మీ తమ్ముడికి మాట ఇచ్చావు అంటున్నావుగా, మరి ఆ తమ్ముడి కోసం నేను కట్టిన తాళిని తీసేయకుండా నాతో రావాలి. చరిత ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేసి చూసింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడికి మాట ఇచ్చాను, కానీ వాడి కోసం నీతో నేనెందుకు రావాలి? మా తమ్ముడు గురించి నీకెలా తెలుసు? అవును, మీ తమ్ముడు బ్రతికే ఉన్నాడు. నా దగ్గరే ఉన్నాడు. నేను నమ్మను. వాడు చనిపోయాడు. నువ్వు కావాలనే నా గురించి తెలుసుకొని ఏదో కట్టుకడ చెప్తున్నావు కదా? కార్తీక్ చెప్పేది నిజమేనా కాదా? రవి బ్రతికే ఉన్నాడా అని శ్రీనివాస్ గురించి ఆలోచిస్తూ చరిత, అతను ఒక దుర్మార్గుడా, రౌడీయా? నిజంగానే నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా? అంటే రాహుల్ కూడా బ్రతికే ఉన్నాడా? ఇతని దగ్గరే ఉన్నాడా? అసలు ఇతను ఎవరు అని చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంది. కానీ ఆమెకు అసలు అతను ఎవరో గుర్తుకు రావడం లేదు. ఆమె అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకొని శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. మామయ్య, మీరు చెప్పేది నిజమేనా? నా తమ్ముడు రవి బ్రతికే ఉన్నాడా? ఇతను ఏదేదో చెప్తున్నాడు. కనీసం మీరైనా నిజం చెప్పండి. నా తమ్ముడు బ్రతికే ఉన్నాడు అంటే రాహుల్ కూడా అని చరిత ఆత్రంతో అడిగింది. లేదమ్మా, నా కొడుకు చనిపోయాడు. కానీ వాడు చనిపోయినప్పుడు నీ తమ్ముడి బాడీ దొరకలేదు కదా? ఈ కార్తిక్కి నీ తమ్ముడు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ కనిపించాడంట. ఇప్పుడు కార్తిక్ రవికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. రవి నువ్వు ఇతనికి బాగా తెలుసంట అని శ్రీనివాస్ చెప్పడంతో చరితకి ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరితను? మా గురించి ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు? నా తమ్ముడికి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఏముంది అని కార్తీక్ వైపు చూస్తూ మనసులో ఏదేదో ఊహించుకుంటూ ఉంది. ఏమైంది వాడికి? ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? నేను వెంటనే నా తమ్ముడిని చూడాలి అంటూ చరిత శ్రీనివాస్ని అడిగింది. చూడమ్మా, నీ జీవితంలో జరిగిపోయిన సంఘటన నేను మార్చలేను. కానీ ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చిన కార్తిక్ని వదులుకుంటానని నువ్వు మొండిగా ఉంటే ఎలా చెప్పు? నేను నీ తండ్రిలా ఆలోచించే ఈ బంధాన్ని నిలబెట్టాలి అని ఆశపడుతున్నాను. నువ్వు నన్ను ఒక తండ్రిలా భావిస్తే నా మాట వినై ఇతనితో కొత్త జీవితం మొదలుపెట్టు. నీ జీవితంలో ఎన్ని మార్పులు రావడానికి నేనే కారణం. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోనివ్వమ్మా. ఆ అవకాశం కార్తీక్ రూపంలో ఆ దేవుడు నాకు కల్పించాడు. తనతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు నీ భర్తతో ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళమ్మా అంటూ శ్రీనివాస్ చరిత చేతులు పట్టుకొని బ్రతిమాలుతూ తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. మామయ్య, మా తమ్ముడి సంతోషం కోసం నేను మీ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకున్నాను. ఎవ్వరూ లేని సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అలాంటి మీకోసం నా తమ్ముడి బ్రతికించుకోవడం కోసం నేను ఆయనతో వెళ్తాను. కానీ ఒక్క మాట,
పెళ్లి కాగానే భర్త చనిపోవడానికి కారణమంటూ ఇక్కడ అందరూ అనే మాటలు విని విసిగిపోయాను. అలాంటిది ఇప్పుడు విధవరాలినైన నన్ను ఇతను పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ ఇంట్లో నాకు ఎలా గౌరవం ఉంటుంది? అక్కడ కూడా అత్త, మామ అనే వాళ్ళు ఉంటారు కదా మామయ్య అని చరిత చాలా బాధపడుతూ అన్నది. మీరు కూడా నన్ను అక్కడ 4 గోడల మధ్య బంధించడానికి తీసుకొని వెళ్తున్నారు గదా! అంటూ చరిత కార్తీక్‌ని నిలదీసి అడిగింది. చూడు చరిత, నువ్వు నా భార్యవి. అంటే నా పూర్తి బాధ్యత నాదే కదా! నీకు ఎలాంటి బాధ రాకుండా నేను చూసుకుంటాను. నీ దాకా ఏదైనా రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. మాటల్లో ఎన్నో చెప్తారు. కానీ నేను అవి చేసి చూపిస్తాను. నీ కంట్లో కన్నీళ్లు రానివ్వకుండా చూసుకుంటాను. నాది పూర్తి బాధ్యత. నన్ను నమ్ము అని కార్తీక్ చరితకి మాట ఇచ్చాడు. కార్తీక్ అనే మాటలకి ఆమెకు నవ్వొచ్చింది. నా కంట్లో నీళ్లు రావడం కాదు, నన్ను చూసి మీ అమ్మ కంట్లో నీళ్లు రాకుండా చూసుకో. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ కన్నీళ్లను తుడవడానికి రెడీగా ఉండు అని శ్రీనివాస్ గారి వద్ద ఆశీర్వాదం తీసుకొని గదిలో నుంచి బయటికి వచ్చింది చరిత. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టింది. ఇక సెలవు. మీ నుండి నాకు విముక్తి కలిగింది. ఏదైనా తప్పు చేస్తే, ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి కార్తిక్‌తో కలిసి బయలుదేరింది చరిత. ఇక విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కార్తిక్ ఇంటి దగ్గర, చుట్టుపక్కల వాళ్ళందరూ అతని ఇంటి దగ్గరే చుట్టుముట్టి ఉన్నారు. లత, నీ కొడుకు ఇన్ని రోజులు ఏ పిల్ల వైపు చూడలేదు. అసలు సంబంధాలని నచ్చలేదు అని తిప్పి కొడుతూ ఉంటే ఏదో అనుకున్నాము. కానీ ఆ పిల్ల ఎవరో భలే మాయ చేసింది నీ కొడుకుని. బుట్టలో వేసుకుంది అని కొందరు కార్తీక్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏ కాదబ్బా, అలా కాదు. కార్తీక్‌ది చాలా పెద్ద మనసు. అందుకే నలుగురికి ఆదర్శంగా ఉండాలని భర్త చనిపోయిన ఆ పిల్ల మెడలో తాళి కట్టాడు. మళ్ళీ ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇందులో తప్పేముంది అని ఇంకొందరు. లత, వాళ్ళు వీళ్ళు కాదు, నువ్వేమనుకుంటున్నావు? పెళ్లి కాగానే భర్తని పొట్టన పెట్టుకుందంట. అంత పెద్ద కుటుంబంలో కోడలిగా బ్రతికే అర్హత ఆ పిల్లకి లేదు. ఆ పిల్ల జాతకం ఎలాంటిదో మరి. నీ కొడుకు జీవితంలోకి అడుగుపెట్టింది. మరి ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి ఎలా ఉండబోతుందో అంటూ మరికొందరు పుండు మీద కారం చల్లినట్టుగా నోటికి వచ్చిన మాటలు లతకి చెప్పి ఆమెని ఇంకా బాధ పెడుతున్నారు. ఇక చాలు ఆపండి. మా అత్తకి ఓదార్పు చెప్పి మా బావ మంచి పని చేశాడు అని చెప్పాల్సింది పోయి, లేనిపోనివి చెప్పి ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి మీద నిందలు వేస్తున్నారా? మీరందరూ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని సాహితి వాళ్ళందరినీ నోరు మూపించి అక్కడి నుండి పంపించేసింది. అయ్యో! ఇంత మంచి పిల్లని చేసుకోకుండా ఆ విధవరాలిని పెళ్లి చేసుకున్నాడు అంటూ అమ్మలక్కలు గుసగుసగా చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళకుండా కార్తీక్ కోసం ఎదురు చూస్తూ కాస్త గోడచాటుకు వెళ్ళారు అంతే. లత వారి మాటలు విని సాహితిని పట్టుకొని ఏడ్చేసింది. నన్ను క్షమించవే అంటూ. అప్పుడే కార్ సౌండ్ రావడంతో అందరూ కారు వైపే చూశారు. అభిమన్యు, కార్తీక్, వారితో పాటు చరిత కూడా కారు దిగింది. వీధిలో ఉండే వాళ్ళందరూ కార్తీక్ ఇంటి వద్దే ఉన్నారు. గోడ చాటుకు ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చారు. వాళ్ళు చూసే చూపులు చరితకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. అది గమనించిన కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకొని ముందు నడిపించాడు. లోపలికి తీసుకుని వెళ్ళబోతూ ఉండగానే, ఆగండి, అక్కడే ఆగిపో కార్తీక్ అంటూ లత కోపంగా చెప్పింది. అందరూ ఎంతో ఆసక్తిగా వారిని చూస్తున్నారు. ఏం జరుగుతుందా అని. లత అందరి ముందు గొడవ చేయకు అంటూ మహేంద్ర అనబోతూ ఉంటే, మీరు ఆగండి, మీకు ఎవరికీ తెలీదు. పెళ్లి చేసుకొని వచ్చిన మన కొడుకుకు హారతి ఇవ్వాలిగా అంటూ సాహితి వెళ్ళి దిష్టి నీళ్ళు హారతి పళ్ళెం తీసుకునిరా అని లత చెప్పింది. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి,
తల్లి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది అంటే ఈ లత శాంతంగా శాంతించిందేంటి అని అనుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది అనుకుంటే ఇలా చేసిందేంటి? సరిపోయింది. కార్తీక్ పెళ్లి చేసుకొని మనకి పెద్ద షాక్ ఇచ్చాడంటే, వాళ్ళమ్మ ఇప్పుడు వీళ్ళకి హారతిచ్చి మనందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం? వెళ్ళిపోదాం పదండి. వాళ్ళందరూ ఒకటే అని అక్కడ గొడవ జరుగుతుందేమో అని ఆసక్తిగా చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ లత ఏమీ అనకుండా వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. అది కార్తీక్‌కి, అభిమన్యుకి ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు మెల్లగా అనుకుంటున్న మాటలు చరితకి, వాళ్ళ అమ్మకి వినిపించాయి. "సాహితీ, డోర్ పెట్టు. అందరూ మన ఇంటి విషయాలు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నారు" అని లత చెప్పడంతో సాహితి డోర్స్ అన్నీ పెట్టేసి వచ్చింది. అమ్మా, తన పేరు చరిత అని కార్తీక్ చరిత గురించి చెప్పబోతూ ఉంటే కార్తీక్ చెంప చెల్లుమనేలా రీసౌండ్ వచ్చేలా కొట్టింది లత. అయ్యో లత, ఏం చేస్తున్నావు? వాడి భార్య ముందే అలా కొట్టావేంటి? "హుం, భార్య అంటే నేను తల్లిని కదా. ఒరేయ్, నీకు పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఎన్నో సంబంధాలు వచ్చినా వద్దు అంటే సరేలే, నా కొడుకుకి ఎవరూ నచ్చడం లేదేమో అని సరిపెట్టుకున్నాను. మా అన్నయ్యని ఒప్పించి సాహితీతో నీకు పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కానీ, కానీ నువ్వు ఏం చేశావు? నువ్వు రాగానే ముహూర్తం పెట్టిద్దాం అనుకున్నాను సాహితిని. అందుకేరా ఇక్కడికి రప్పించాను. కానీ నువ్వు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక విధవరాలిని పెళ్లి చేసుకున్నావు" అంటూ లత చాలా కోపంగా చరితని అనరాని మాటలు అంటూ ఏడుస్తూ ఉంది ఆమె. చరిత చాలా కోపంగా ఒక అసహ్యకరమైన చూపుతో కార్తీక్ వైపు చూసింది. "చూసేవిగా, మీ ఇంట్లో కూడా నన్ను ఒక మనిషిలా ట్రీట్ చేయడం లేదు. భర్త చనిపోయిన ఆడది అంటే అందరికీ లోకువే. చూస్తున్నావు కదా" అన్నట్టు చూసింది. "అమ్మా, ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదే. అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. కానీ ఒక్కటి అడుగుతాను, చెప్పు. ఒకవేళ నీకు నేను కాకుండా ఒక కూతురు పుట్టి ఉంటే, తనకి ఇలాగే పెళ్ళి జరిగిన రోజే భర్త చనిపోయి ఉంటే, నువ్వు తల్లిగా ఏం చేసేదానివి" అని కార్తీక్ వాళ్ళ అమ్మని అడిగాడు. చరితకి అమ్మ లేదమ్మా. అందుకే ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అత్తారింట్లో. కానీ అది ఆమెకు అత్తారిల్లు కాదు, ఒక బందీఖానా. అమ్మ, మీరు చరితకు అమ్మ కానక్కర్లేదు. కానీ సాటి ఆడదానిలా ఆమెను అర్థం చేసుకో. నువ్వు తనని విధవరాలివి అంటూ బాధ పెడుతున్నావు. ఇలా అంటావని నేను అస్సలు అనుకోలేదు. మా అమ్మ అందరిలా కాదు అనుకున్నాను. కానీ నేను తప్పు అని నువ్వు నిరూపించావు నీ మాటలతో. ఇప్పుడు నేను చరిత కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఆమెకు నీ గురించి, మన ఇంటి గురించి ఎంతో గొప్పగా చెప్పి ఇక్కడికి తెచ్చాను. ఎప్పుడూ చెప్పే దానివి కదా అమ్మా నువ్వు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆడపిల్లని కష్టపెట్టకూడదు అని. మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? నేను కూడా ఒక అమ్మాయిని చీకటి నుండి బయటకు తేవాలి అనుకున్నా. కానీ నేను చేసింది తప్పు. అసలు ఇది పెళ్ళే కాదు అని నువ్వంటే నేను నా భార్యతో కలిసి ఇక్కడ ఉండలేను. బయటికి వెళ్ళిపోతాను అని కార్తీక్ అనగానే, లత, వింటున్నావుగా, వాడు ఏమంటున్నాడు? వెళ్ళిపోతాడంట. వాడిని చూడకుండా ఉండగలనా? అయినా మన కొడుకు చాలా గొప్పగా ఆలోచించాడు. ఒక్కసారి వారిద్దరి జంటని చూడు అంటూ శ్రీనివాస్ కొడుకుని హత్తుకున్నాడు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా అని కార్తీక్ని మెచ్చుకున్నాడు అతను. సాహితి భారంగా ఒక నిట్టూర్పు విడిచింది. అందరి కోపము ఎలా ఉందో ఆమెకు తెలుసు కాబట్టి ఒక నిట్టూర్పు విడిచి, "అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను ఉండు" అంటూ సాహితి చరితకు చెప్పేసి గదిలో నుండి బయటకు వచ్చింది. ఒరేయ్, ఆంటీ కోపంగా ఉన్నారు. కాస్త కోపం తగ్గాక చరిత గురించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పు. కానీ ముందు చరిత వద్దకు వెళ్ళు. ఆంటీ అన్న మాటలకు ఆమె చాలా బాధపడుతోంది అని అభిమన్యు చెప్పడంతో కార్తీక్ చరిత ఉన్న గదిలోకి వెళ్ళాడు. చరిత కింద కూర్చొని తన కాళ్ళ మధ్యలో ముఖాన్ని
దాచిపెట్టి ఏడుస్తోంది. కార్తీక్ మెల్లగా చరిత పక్కన కూర్చొని, సారీ, మా అమ్మ ఇలా అంటుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ చరిత చెయ్యి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ.